ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అష్టలక్ష్మిని మంగళవారం పూట పూజిస్తే కలిగే లాభాలు, అలాగే మనకు గృహంలో ఉండే సంతోషం, ధైర్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళవారం పూట అష్టలక్ష్మి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. లక్ష్మీదేవి 8 పేర్లతో పిలువబడుతుంది. సంపద, జ్ఞానం, అన్నం, మనోధైర్యం, కీర్తి, వీరత్వం, సంతానాన్ని ప్రసాదించే శక్తి అష్టలక్ష్మికి ఉంది. అష్టలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఆ ఇంట సిరి సంపదలకు కొదువ ఉండదు. అందుకే అష్టలక్ష్మీదేవిని భక్తితో పూజించాలి. ముఖ్యంగా మహిళలు ఇంట మహాలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మరి ఎలా చేయాలి అష్టలక్ష్మి పూజ? అలా చేస్తే అష్టైశ్వర్యాలు ఎలా వస్తాయి? రోజు ఉదయం, సాయంత్రం పూట 2 పూటలు ఇంటిని శుభ్రం చేసుకొని నేతితో దీపం వెలిగించి అష్టలక్ష్మిని పూజించడం ద్వారా అష్టలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ఇంకా అష్టలక్ష్మిని పూజించడం ద్వారా ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా తెలుసుకుందాం. ఆదిలక్ష్మిని పూజించడం వల్ల వ్యాధులు దరిచేరవు, ఆరోగ్యాలు చేకూరుతాయి. అలాగే ధాన్యలక్ష్మిని పూజించడం వల్ల ఆహార ధాన్యాలు ధారాళంగా లభిస్తాయి. ఇంట ఆకలి బాధలుండవు. ధైర్యలక్ష్మి జీవితంలో ఏర్పడే ఈతి బాధలను ఎదుర్కొనే శక్తి ఆమెను పూజించడం ద్వారా లభిస్తాయి. గజలక్ష్మి జీవితంలో అన్ని శుభ ఫలితాలు మనకు లభిస్తాయి. సంతానలక్ష్మి సంతానం కోసం ఈమెను పూజించడం చేయాలి, అప్పుడు మనకు సంతానం కలుగుతుంది. ఇక విజయలక్ష్మిని పూజించడం ద్వారా శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తి కావాలంటే విజయలక్ష్మిని పూజించాలి. విద్య, తెలివి, జ్ఞానం పొందేందుకు విద్యాలక్ష్మిని పూజించాలి. ధనలక్ష్మి సిరి సంపదలు పొందాలంటే నిష్ఠతో ధనలక్ష్మి పూజించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, మరి అష్టలక్ష్మి పూజలు చేయడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ప్రయత్నించండి. మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.